So, hydraulics filter is topic today. మనము నిన్నటి వరకు న్యూమాటిక్స్ గురించి, న్యూమాటిక్ సింబల్స్, న్యూమాటిక్ యాక్చుయేటర్స్, న్యూమాటిక్స్ వాటి యొక్క మెకానిజమ్స్ అన్నీ కూడా మనము చదివాము. ఇప్పుడు నౌ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ది హైడ్రాలిక్స్. హైడ్రాలిక్స్ అనేది మెకానిజం ఏంటిది? ఫ్లూయిడ్స్తో వర్కౌట్ అవుతుంది. న్యూమాటిక్స్ అనేది ఎయిర్ ప్రెజర్తో వర్కౌట్ అయితే హైడ్రాలిక్స్ ఫ్లూయిడ్ ఎనర్జీతోని, ఫ్లూయిడ్ ప్రెజర్తోని వర్కౌట్ అవుతుంది. దీని లోపల హైడ్రాలిక్స్ ఫిల్టర్ గురించి చదువుదాం ఈరోజు. ఫిల్టర్ ఈజ్ ఏ డివైస్ విచ్ రిమూవ్స్ సాలిడ్ కంటామినెంట్స్ ఫ్రమ్ ది ఫ్లూయిడ్ లోపల మనం వాడేటువంటి ఏ ఫ్లూయిడ్ అయినా కూడా అందులో కొంచెం కంటామినేషన్స్ ఉంటాయి. ఆ కంటామినేషన్స్ని తొలగించడానికి ఫిల్టర్ వాడతాం. ఫిల్టర్ మామూలుగా బండిలో కూడా ఫిల్టర్ ఉంటుంది. పెట్రోల్ పోసుకున్నా కూడా పెట్రోల్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని, కచరాను ఫిల్టర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. మన బండి సర్వీసింగ్కి ఇస్తే మెయిన్గా ఏం సాఫ్ చేస్తారు? ఫిల్టర్స్ సాఫ్ చేస్తారు. ఎందుకంటే ఫిల్టర్ లేకపోతే కచరా అనేది పెట్రోల్లో మూవ్ అయితే ఏం జరుగుతుంది? బండి బ్రేక్ డౌన్ అవుతుంది, ఆగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? కచరా లేకుండా ఉండడం నిరోధించడం కోసం ఫిల్టర్ అనేది అరేంజ్ చేస్తారు. అట్లనే హైడ్రాలిక్స్లో కూడా ఫిల్టర్ అనేది ఉంటుంది. హైడ్రాలిక్ ఫిల్టర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సెవరల్ షేప్స్, సైజెస్, మైక్రాన్ రేటింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. హైడ్రాలిక్ ఫిల్టర్స్ అనేవి రకరకాల సైజులలో, షేప్లలో, మైక్రాన్ రేటింగ్స్లలో, తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లలో ఇవి ఉంటాయి. హైడ్రాలిక్ ఫిల్టర్స్ ప్రొవైడ్ ఇన్ బిల్ట్ ప్రొటెక్షన్ అండ్ మినిమైజ్ ద హైడ్రాలిక్ సిస్టమ్ బ్రేక్డౌన్స్ దట్ ఆర్ క్వైట్ ఆఫెన్ కాజ్డ్ బై ది కంటామినేషన్. ఈ ఫిల్టర్స్ వల్ల మిషన్ ఆగిపోకుండా, అంటే కంటామినేషన్ చెందినటువంటి ఫ్లూయిడ్స్తో ఫ్లూయిడ్ కంటామినేట్ అయితే మిషన్ ఆగిపోతుంది. కాబట్టి ఆగిపోకుండా ఆ యొక్క మెకానిజం, ఫ్లూయిడ్ మెకానిజం అనేది, హైడ్రాలిక్ మెకానిజం అనేది కంటిన్యూస్గా రన్ అయ్యే విధంగా ఫిల్టర్స్ అనేవి ఫ్లూయిడ్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ సిస్టమ్స్ ఫర్ ది రిలయబుల్ ఫంక్షనింగ్ అండ్ లాంగ్ సర్వీస్ లైఫ్ ఆఫ్ ది కాంపోనెంట్స్. ఫిల్టర్స్ అనేవి మరి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎందుకంటే అది ఫ్లూయిడ్ని ఫిల్టర్ చేయకపోతే కనుక ప్యూర్ ఫ్లూయిడ్ అనేది రన్ అవ్వదు. తద్వారా ఏం జరుగుతుంది? బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. మిషన్ అనేది ఆగిపోతుంది. మిషన్ ఆగిపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది. ప్రొడక్షన్ ఆగిపోతే చాలా యొక్క మిషన్ యొక్క ప్రొడక్షన్ రేటును బట్టి లక్షల్లో, వేలల్లో నష్టం వాటిల్లుతుంది. యూజ్ ఆఫ్ హైడ్రాలిక్ ఫిల్టర్స్. ఎక్కడ ఉపయోగిస్తారు ఈ హైడ్రాలిక్ ఫిల్టర్స్ని? వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ పూర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ హైడ్రాలిక్ సిస్టమ్ ఈజ్ కంటామినేషన్ ఆఫ్ హైడ్రాలిక్ ఆయిల్ ఆర్ ఫ్లూయిడ్. మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే ఈ యొక్క హైడ్రాలిక్ మెకానిజం సిస్టమ్స్లో ఫ్లూయిడ్ కంటామినేషన్ ద్వారా ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది ఫిల్టర్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది, కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. ఇది వాటిని అడ్డుకోవడం ద్వారా ఆ చెత్తనంతా, కచరానంతా కూడా అది ఆపేయడం చేయడం వల్ల ఫ్లూయిడ్ అనేది ఫ్లూయెంట్గా, మంచిగా నాణ్యమైనటువంటి ఫ్లూయిడ్ సరఫరా అవడం వల్ల యంత్రం అనేది ఆగిపోకుండా నిరంతరంగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. Contaminants of hydraulic fluid are broadly defined as substance that impairs the proper functioning of the fluid. ఈ కంటామినెంట్స్ అనేది హైడ్రాలిక్ ఫ్లూయిడ్ లోపల ఎలా నిర్వచిస్తారంటే ఎనీ సబ్స్టెన్స్ దట్ ఇంపైర్స్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఏదైనా ప్రాపర్ ఫంక్షనింగ్ జరగకుండా ఫ్లూయిడ్ని నిరోధించేదాన్నే మనము కంటామినేషన్ అని అంటాము. ఆ సబ్స్టెన్స్ని కంటామినేషన్ అంటారు. అంటే దాన్ని కచరా అంటారు మన భాషలో చెప్పాలంటే. కంటామినేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. ఈ కంటామినెంట్స్ అనేవి ఎవరు మాట్లాడేది? ఆల్ ఆఫ్ యూ కీప్ ఇట్ ఇన్ యువర్ మొబైల్ మ్యూట్ మోడ్. కైండ్లీ డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. కంటామినెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. కంటామినెంట్స్ అనేవి కూడా కొన్ని రకాలుగా విభజించబడ్డాయి. ఎట్లా అంటే సాలిడ్ కంటామినెంట్స్, లిక్విడ్స్, గ్యాషియస్,
గ్యాసెస్ అంటే వాయు రూపంలో, సాలిడ్ అంటే ఘన రూపంలో, లిక్విడ్ అంటే ద్రవ రూపంలో, గ్యాసెస్ అంటే వాయు రూపంలో, బ్యాక్టీరియా అంటే క్రిముల రూపంలో, తర్వాత ఆర్గానిక్ అంటే రసాయనిక రూపంలో. ఇన్ని రకాల మరి 5 రకాల కంటామినెంట్స్ మనం చూస్తున్నాం. టైప్స్ ఆఫ్ ఫిల్టర్. బ్యాక్టీరియా అంటే ఇప్పుడు మనకు బయట వైరస్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. వీటి మీద కూడా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇది లిక్విడ్స్ మీద కూడా. టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. There are 4 types of filters generally used in hydraulic system. హైడ్రాలిక్ సిస్టంలో ముఖ్యంగా 4 రకాలైనటువంటి ఫిల్టర్స్ ని వాడతాము. మొదటిది మెకానికల్ ఫిల్టర్, రెండోది అబ్జర్బెంట్ ఫిల్టర్. అబ్జర్బెంట్ అంటే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అబ్జర్బెంట్ ఫిల్టరు. ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫిల్టర్స్. 3 రకాలుగా విభజించబడ్డాయి ఫిల్టర్స్. మొదటిది మెకానికల్, రెండోది అబ్జర్బెంట్, మూడోది మ్యాగ్నెటిక్ ఫిల్టర్. మెకానికల్ ఫిల్టర్ గురించి తెలుసుకుందాం. మెకానికల్ ఫిల్టర్స్ ఆల్, ఇక్కడ కింద కనబడుతుందా ఫిగర్ నెంబర్ 1లో, ఇది మెకానికల్ ఫిల్టర్. జాగ్రత్తగా చూడండి, జూమ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మెకానికల్ ఫిల్టర్స్ కంటైన్ క్లోజ్లీ ఓవెన్ మెటల్ స్క్రీన్స్ ఆర్ డిస్క్స్. ఈ మెకానికల్ ఫిల్టర్స్ అనేవి ఏం కలిగి ఉంటాయంటే క్లోజ్లీ ఓవెన్ మెటల్ స్క్రీన్స్ కలిగి ఉంటాయి, లేదా డిస్క్స్ అని అంటారు. వాటిని డిస్క్స్ కలిగి ఉంటాయి. ఎక్కడ ఉన్నది అది చూడండి, ఇక్కడ ఫిగర్ లోపల. దిస్ ఈజ్ లోపల ఉన్నదంతా స్ట్రైనరు, ఇది బాడీ, ఇది ఫ్లో, ఇన్ఫ్లో, దిస్ ఈజ్ అవుట్ ఫ్లో. ఓకే, దీస్ ఫిల్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సక్షన్ లైన్ ఆఫ్ ద పంప్. ఈ ఫిల్టర్స్ సక్షన్ లైన్ లో, అంటే సక్ చేసుకుంటుంది కదా ఫ్లూయిడ్, ఎక్కడైతే సక్ చేసుకుంటుందో అంటే గుంజుకుంటుందో తీసుకుంటుందో అక్కడ ఈ ఫిల్టర్స్ ని అరేంజ్ చేస్తారు. హైడ్రాలిక్ ఆయిల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ది రిజర్వాయర్ త్రూ ద ఫిల్టర్. హైడ్రాలిక్ ఆయిల్ ఎక్కడి నుంచి అబ్జార్బ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి సక్షన్ అవుతుంది అని అంటే రిజర్వాయర్ ఉంటుంది, రిజర్వాయర్ లో నుంచి సక్ చేసుకుంటుంది అది త్రూ ది ఫిల్టర్ ద్వారా సక్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫిల్టర్ కనుక లేనట్లయితే చెత్త చెదారం అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, మిషన్ రన్ అవ్వదు. మెకానిజం అంతా కూడా ఇంప్యూరిటీస్ ఫ్లూయిడ్ తో నిండిపోయి, కంటామినేషన్స్ తో నిండిపోయి ఆ యొక్క మెకానిజం అనేది, హైడ్రాలిక్ మెకానిజం అనేది వర్కౌట్ అవ్వదు. గ్రేడ్ ఆఫ్ మెకానికల్ ఫిల్టర్ వచ్చేసి, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద గ్రేడ్ ఆఫ్ మెకానికల్ ఫిల్టర్ అని డాష్ అని ఇచ్చి ABCDలు ఇస్తాడు ఆన్సర్స్. అందులో మనం రాయగలిగిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 60 to 100 న్యూ మీటర్స్. న్యూ అంటారు దాన్ని, ఆ సింబల్ మైక్రోమీటర్స్ అయి ఉంటుంది మేబీ. 60 నుంచి 100. μm is the micron which is 1/1000 part of the 1 mm. 1 మైక్రోమీటర్ అని అంటే 0.001 mm అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. యూనిట్స్ అండ్ ఇవి ఉంటాయి కాబట్టి దాంట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. న్యూ మీటర్ అని అంటే మైక్రోమీటర్. ఒక్క మైక్రోమీటర్ అంటే 1/1000 mm అనమాట. 1/1000 mm, దట్ ఈస్ ఇన్ ద సెన్స్ వాట్ 0.001 mm. అంటే 60 నుంచి 100 వరకు న్యూ మీటర్స్ లో ఉంటుంది. ఒకవేళ 60 న్యూ మీటర్స్ అనుకోండి, 60 divided by 1000, అప్పుడు ఎంత అవుతుంది? 0.06 mm అవుతుంది. అట్లా. అబ్జర్బెంట్ ఫిల్టర్ గురించి చదువుదాము. అబ్జర్బెంట్ ఫిల్టర్స్ సచ్ యాజ్ కాటన్, వుడ్ పల్ప్, యార్న్, క్లాత్ ఆర్ రెసిన్ రిమూవ్ మచ్ స్మాలర్ పార్టికల్స్. ఈ అబ్జర్బెంట్ ఫిల్టర్స్ లోపల కాటన్, వుడ్ పల్ప్ అంటే చెక్కతో తయారు చేసినటువంటి పల్ప్ ఏదైతే ఉంటుందో అది, యార్న్, క్లాత్, రెసిన్ ఇవన్నీ కూడా ఏర్పాటు ఉంటాయి. వాటి ఫంక్షనాలిటీస్ ఏంటంటే రిమూవ్ మచ్ స్మాలర్ పార్టికల్స్, అంటే చాలా చిన్న పార్టికల్స్ ని కూడా రిమూవ్ చేస్తాయి. సమ్ రిమూవ్ వాటర్ అండ్ వాటర్ సాల్యుబుల్ కంటామినెంట్స్. కొన్నేమో వాటరులో ఉన్నటువంటి మిశ్రమంలో ఉన్నటువంటి కంటామినెంట్స్ ని తొలగిస్తే ద ఎలిమెంట్స్ ఆఫన్
are treated to make them strictly to attract the contaminants found in hydraulic oil. మిగతా వాటిలో మిగతావి ఏం వర్క్ చేస్తారంటే అవి కంటామినెంట్స్ ని అట్రాక్ట్ చేసి కంటామినెంట్స్ ని హైడ్రాలిక్ ఆయిల్లో ఉన్నటువంటి కంటామినెంట్స్ ని కూడా అట్రాక్ట్ చేసి మొత్తం మీద ప్యూరిఫైడ్ ఫిల్టర్ ని సప్లై చేయడము ఫిల్టర్ యొక్క లక్షణం. అంటే ఫిల్టర్ ఏం పనిచేస్తుంది అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రవహించే ఫ్లూయిడ్ లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మలినాలను అది గ్రహించుకొని శుద్ధమైనటువంటి ఆయిల్ ని సప్లై చేయడము ఫిల్టర్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. దీస్ ఫిల్టర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ప్రెషర్ లైన్ of a hydraulic system at the pressure port of the pump. ఈ ఫిల్టర్స్ అనేవి ప్రెషర్ లైన్ లో ఇన్స్టాల్ చేస్తారు ఆఫ్ ఏ హైడ్రాలిక్ సిస్టమ్ యొక్క ప్రెషర్ లైన్ లో అట్ ది ప్రెషర్ పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పోర్ట్ దగ్గర పంపు ప్రెషర్ పోర్ట్ దగ్గర ఇది లొకేట్ చేస్తారు ఫిల్టర్స్ అనేవి. సిన్స్ దిస్ ఫిల్టర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మాక్సిమం ఆపరేటింగ్ ప్రెషర్, it must be of robust design. ఇది ఈ యొక్క ఫిల్టరు మాక్సిమం ఆపరేటింగ్ ప్రెషర్ ని తీసుకుంటుంది కాబట్టి మస్ట్ బి రోబస్ట్ డిజైన్ లో ఉండాలి అని అంటాడు. రోబస్ట్ డిజైన్ అంటే ఈ విధంగా ఇట్టి విధమైనటువంటి ఫిగర్ నెంబర్ 2 లో చూస్తున్నాం కదా, ఈ విధమైనటువంటి రోబస్ట్ డిజైన్ లో కలిగి ఉంటాయి. ఇన్ అనే దగ్గర నుంచి ఫ్లూయిడ్ ఎంటర్ అయ్యి ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రెషరైజ్ అయ్యి ఓకే మరి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ది అబ్జర్బెంట్ ఫిల్టర్. ఇదేమో మెకానికల్ ఫిల్టర్ ఫిగరు, దిస్ ఈజ్ ఏమో అబ్జర్బెంట్ ఫిల్టర్ యొక్క ఫిగర్. ఇంకోటి అడ్జర్బెంట్ కూడా ఉంది. అబ్జర్బెంట్ వేరు, అడ్జర్బెంట్ ఏ డి ఉంటుంది, ఏ బి ఉంటుంది. చిన్న స్మాల్ కరెక్షన్ స్పెల్లింగ్ తోని ఇంకొక ఫిల్టర్ కూడా ఉంది అడ్జర్బెంట్. ఏడిఎస్ఓ ఆర్ బిఈఎన్టి అడ్జర్బెంట్. ఇదేమో ఏబిఎస్ఓ ఆర్బిఐఎన్టి అడ్జర్బెంట్. అది ఇది అబ్జర్బెంట్స్ ఫిగర్ అయితే అడ్జర్బెంట్ ఫిల్టర్ ఫిగర్ ఇక్కడ చూడండి. ఇది అడ్జర్బెంట్ అంటే ఏడి. A filter used for trapping various sizes of particulate matter. Filter using for trapping various sizes అంటే రకరకాల సైజులను ట్రాప్ చేసేయడానికి ఉపయోగించేటువంటి ఫిల్టర్ అన్నమాట ఇది. అబ్జర్బెంట్ ఫిల్టర్స్ కన్సిస్ట్ ఆఫ్ క్లే, కెమికల్లీ ట్రీటెడ్ పేపర్ అండ్ డెసికాంట్. దీని లోపల ఏమేమి కలిగి ఉంటుంది అని అంటే క్లే అంటే ఏంటిది, ఒక ముద్ద, మట్టి ముద్దలాగా ఉండేటువంటి దాన్ని క్లే అంటారు. క్లే, కెమికల్లీ ట్రీటెడ్ పేపర్ ఉంటుంది ఒకటి, తర్వాత డెసికెంట్ ఉంటుంది. ఈ మూడు కలిగి ఉంటాయి దాని లోపల. పోయినట్లయితే మ్యాగ్నెటిక్ ఫిల్టర్ గురించి మనం చదువుదాము. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫిల్టర్స్ ఆర్ basically used to remove the ferrous material from oil along with the contaminants. Ganesh, mute chesko. Bukya Ganesh. ఈ మ్యాగ్నెటిక్ ఫిల్టర్స్ అనేవి బేసికల్ గా ఎట్లా ఉంటాయంటే యూజ్ టు రిమూవ్ ద ఫెర్రస్ మెటీరియల్. మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతం కాబట్టి దాని లోపల ఇనుప వస్తువులు ఏమైనా ఉంటే కనుక, ఇనుప వస్తువులు అంటే ఏంటి, చిన్నవి కనబడని, కంటికి కనబడని ఐరన్ ఫిలిం లాంటిది అట్లా ప్రవహిస్తుంది అనుకోండి, ఆ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ని అది అబ్జార్బ్ చేస్తుంది. ఫెర్రస్ మెటల్స్ ని అబ్జార్బ్ చేస్తుంది. ఆయిల్ లో నుంచి అబ్జార్బ్ చేసి కంటామినెంట్స్ లాగా అది తీసేస్తుంది. సో అలాంటి ఫ్లూయిడ్ లో ఐరన్ లాంటివి ముక్కలు ప్రవహించేటువంటి ఫ్లూయిడ్ కోసం మ్యాగ్నెటిక్ ఫిల్టర్ ని యూజ్ చేస్తారు. magnet are generally arranged outside or inside the filter, which produce a strong magnetic field that help to arrest the ferrous particles from oil. ఈ మ్యాగ్నెట్ అనేది మ్యాగ్నెటిక్ ఫిల్టర్ లోపల సైడ్ వైపులో కానీ బాహ్య వైపులో కానీ బిగిస్తారు. అది ఏం చేస్తారంటే ఫ్లూయిడ్ లోపల ఉన్నటువంటి ఏ విధమైనటువంటి మ్యాగ్నెటిక్ పార్టికల్, ఫెర్రస్ మెటల్ కి సంబంధించినటువంటి ఐరన్ కలిగి ఉన్నటువంటి ఏ
దైనా కూడా అది అబ్జర్వ్ చేసి అరెస్ట్ చేసి అంటే దాన్ని నిలిపేస్తుంది. నిలిపేసి దాని దగ్గరే పెట్టుకొని స్వచ్ఛమైనటువంటి ఫ్లూయిడ్ని ప్రవహించేలాగా అది దోహదపడుతుంది. These filters are commonly used in the automotive industry but are also utilized in a number of low pressure industrial applications. ఇవి ఎక్కువగా ఈ మ్యాగ్నెటిక్ ఫిల్టర్స్ అనేవి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత లో ప్రెజర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఫిల్టర్ ఈజ్ wrapped by magnetic ring which transmit a magnetic field through the steel filter bowl in order to trap ferromagnetic debris. It is held tightly against internal surface of the bowl which we can easily separate during servicing. సర్వీసింగ్ చేసేటప్పుడు ఈజీగా రిమూవ్ చేసే విధంగా ఈ అరేంజ్మెంట్స్ కలిగి ఉంటాయి. ఫిల్టర్ అనేది ర్యాప్ చేయబడి ఉంటుంది, చుట్టబడి ఉంటుంది మ్యాగ్నెటిక్ రింగ్ తోని, విచ్ ట్రాన్స్మిట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది త్రూ ద స్టీల్ ఫిల్టర్ ద్వారా, బౌల్ ద్వారా, ఇన్ ఆర్డర్ టు ట్రాప్ ఫెర్రోమాగ్నెటిక్ అంటే ఫెర్రోమాగ్నెటిక్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేయడానికి అది ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ హెల్డ్ టైట్లీ అగైనెస్ట్ ఇంటర్నల్ సర్ఫేస్ లో టైట్ గా బిగిస్తారు ఆఫ్ ది బౌల్ విచ్ వీ కెన్ ఈజీలీ సపరేట్ డ్యూరింగ్ ది సర్వీసింగ్. అప్పుడు మనము సర్వీసింగ్ లో సపరేట్ చేయొచ్చు పార్టికల్స్ ని, ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయో వాటిని మనము సపరేట్ చేయవచ్చును. వీ కెన్ సీ ఇట్ ఇన్ ఫిగర్ నెంబర్ 4. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ కన్సిస్టర్ ఉంటుంది. ఇవి ఐరన్ పార్టికల్స్, ఇదంతా అబ్జర్వ్ చేసినటువంటి ఐరన్ పార్టికల్స్ ఒక సైడ్కి వెళ్ళిపోతాయి ఫిల్టర్ లోంచి. హై పవర్ నియోడిమియం మ్యాగ్నెట్ అనమాట. ఇక్కడ రింగ్స్ లాగా ఉన్నాయి కదా, అది హై పవర్ నియోడిమియం మ్యాగ్నెట్ అంటే చాలా పవర్ఫుల్ గా ఉండి చిన్న చిన్న పార్టికల్స్ ను కూడా వదిలిపెట్టకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ హెలిక్స్ కాయిల్ ఉంటుంది, క్లీన్ ఆయిల్ ఫ్లో టు ఇంజన్. ఇదంతా లోపల ప్రాసెసింగ్ అయిపోయి కచ్చరా అంతా కూడా ఒక సైడ్ కి జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లీన్ అయిపోయినటువంటి ఆయిల్ ఈ ద్వారం గుండా బయటికి ప్రవహిస్తుంది. ఆయిల్ ఫ్లాస్ ఇంటూ ఫిల్టర్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. ఇక్కడ ఆయిల్ లోపలికి వచ్చి ఈ ఫిల్టర్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లోపల ప్రవహించి ఫిల్టర్ అయిపోయి క్లీన్ అయినటువంటి ఆయిల్ ని బయటకి వెలువరుస్తుంది. Generally, filter can be classified on the basis of their location in hydraulic system. ఈ ఫిల్టర్ అనేది హైడ్రాలిక్ సిస్టమ్ లోపల ఎక్కడ లొకేట్ చేయబడి ఉంటుంది అనే దాన్ని బట్టి కొన్ని విభజించబడ్డాయి. సక్షన్ స్ట్రెయినర్ ఒకటి, ప్రెజర్ లైన్ ఫిల్టర్ ఒకటి, రిటర్న్ లైన్ ఫిల్టర్, ఆఫ్ లైన్ ఫిల్టర్, 4 రకాలుగా విభజించబడ్డాయి. ఆ విభజన ఎలా జరిగిందంటే మనం పెట్టేటువంటి ఫిల్టరు ఏ లొకేషన్ లో ఫిట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి దానికి ఆ పేర్లు ఇవ్వడం జరిగింది. అట్లా 4 రకాలుగా ఫిల్టర్స్ విభజించబడ్డాయి. మళ్ళీ ఫిల్టర్ టైప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లొకేషన్ సక్షన్ స్ట్రెయినర్. తర్వాత సక్షన్ స్ట్రెయినర్ లొకేషన్ ని బట్టి కూడా ఫిల్టర్ టైప్స్ ఉంటాయి. సక్షన్ ఫిల్టర్స్ సర్వ్ టు ప్రొటెక్ట్ ది పంప్ ఫ్రమ్ ఫ్లూయిడ్ కంటామినేషన్. సక్షన్ ఫిల్టర్స్ అనేవి ఈ యొక్క ఫ్లూయిడ్ కంటామినేషన్స్ ని నుంచి రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద అప్స్ట్రీమ్ ఆఫ్ ది పంప్స్ ఇన్లెట్ పోర్ట్. పంప్ యొక్క ఇన్లెట్ పోర్ట్ పై భాగంలో మరి దీన్ని ఫిట్ చేస్తారు. ఇన్లెట్ స్ట్రెయినర్స్ ఆర్ సబ్మర్జ్డ్ ఇన్ ఫ్లూయిడ్ ఇన్ ద ట్యాంక్. ఇన్లెట్ స్ట్రెయినర్స్ అనేవి ఫ్లూయిడ్ లోపల సబ్మర్జింగ్ చేయబడి ఉంటాయి. సక్షన్ ఫిల్టర్స్ హ్యావ్ రిలేటివ్లీ కోర్స్ ఎలిమెంట్స్ డ్యూ టు క్యావిటేషన్స్ లిమిటేషన్స్ ఆఫ్ పంప్స్. పంప్ యొక్క క్యావిటేషన్స్ లిమిటేషన్స్ బట్టి సక్షన్ ఫిల్టర్స్ అనేవి రిలేటివ్లీ కోర్స్ ఎలిమెంట్స్ గా ఉంటాయి. రిటర్న్ లైన్ ఫిల్టర్. రిటర్న్ లైన్ ఫిల్టర్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ లైన్ ఫిల్టర్స్ మే బి బెస్ట్ చాయిస్ ఆఫ్ ఇఫ్ ద పంప్ ఈస్ పర్టికులర్లీ సెన్సిటివ్ టు కంటామినేషన్. ఆ పంపు కనుక పర్టికులర్ గా కంటామినేషన్ జరిగేదానికి ఆస్కారం ఉన్నటువంటి పంప్ అయితే కనుక రిటర్న్
లైన్ ఫిల్టర్ అనేది మనకి ఇక్కడ పర్టికులర్గా మోస్ట్ పర్టికులర్లీ సూటబుల్ అనమాట, సూటబుల్ ఫిల్టర్. ఇన్ మోస్ట్ సిస్టమ్స్ ద రిటర్న్ ఫిల్టర్ ఈస్ ద లాస్ట్ కాంపోనెంట్ త్రూ విచ్ ద ఫ్లూయిడ్ పాసెస్ బిఫోర్ ఎంటరింగ్ ద రిజర్వాయర్ లోకి ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవ్వకముందు మోస్ట్ సిస్టమ్స్ లో రిటర్న్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఈజ్ ద లాస్ట్ కాంపోనెంట్, అది చివరిగా ఉంటుంది కాంపోనెంట్ త్రూ విచ్ ద ఫ్లూయిడ్ పాసెస్ బిఫోర్, అంటే రిజర్వాయర్ లో పడడానికి ముందుగా బిగిస్తారు అనమాట, అప్పుడు ఫిల్టర్ అవుతుంది. దేర్ ఫోర్ ఇట్ క్యాప్చర్ వియర్స్ డెబ్రిస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ది సిస్టమ్స్ వర్కింగ్ కంపోనెంట్స్ అండ్ ఎనీ పార్టికల్స్ దట్ ఎంటర్ త్రూ one cylinder rod seals before such contaminant. అలా చివరి స్థానంలో మరి దాన్ని బిగించడం వల్ల ఏం జరుగుతుందని అంటే లాస్ట్ లో ఉన్నటువంటి పార్టికల్స్ కూడా చిన్న చిన్న ఫిల్టర్ అయిన తర్వాత కూడా వెళ్ళిపోకుండా ఉండడం కోసం వాటిని కూడా అబ్జార్బ్ చేసి సిలిండర్ యొక్క సీల్స్ లో బంధించేసి మరి 100% ప్యూరిఫైడ్ ఫ్లూయిడ్ ని ముందుకు సరఫరా రిజర్వాయర్ లోకి వెళ్ళేలాగా ఇది దోహదం పడుతుంది. Because this filter is located immediately upstream from the reservoir, its pressure rating and cost can be relatively low. ఇది దీని యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అప్స్ట్రీమ్ లో రిజర్వాయర్ కి అప్స్ట్రీమ్ లో ఇది బిగించి ఉండడం వల్ల మరి ఇట్స్ ప్రెజర్ రేటింగ్, దాని యొక్క ప్రెజర్ రేటింగ్ కూడా తక్కువ, ప్రెజర్ రేటింగ్ తక్కువ ఉండడం వల్ల దాని యొక్క కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇంకొక ఫిల్టర్ ప్రెజర్ లైన్ ఫిల్టర్ గురించి చూస్తాం. దీని యొక్క ఫిగర్ నెంబర్ 6 అనేది రిటర్న్ లైన్ ఫిల్టర్ అన్నమాట. రిటర్న్ లైన్ ఫిల్టర్ ఫిగర్ గమనించండి. ఇక్కడ సిలిండర్ ఉంది, పిస్టన్ ఏపీ BT1 యొక్క పొజిషన్స్, ఇది ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ అన్నమాట. ప్రెజర్ లైన్ ఫిల్టర్ అనేది, ప్రెజర్ ఫిల్టర్స్ ఆర్ లొకేటెడ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ది సిస్టమ్ పంప్. ప్రెజర్ ఫిల్టర్స్ అనేవి ఎక్కడ లొకేట్ చేయబడి ఉంటాయి? డౌన్ స్ట్రీమ్ లో లొకేట్ చేయబడి ఉంటాయి. ఏది ప్రెజర్ లైన్ ఫిల్టర్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ద సిస్టమ్ పంప్ కి డౌన్ స్ట్రీమ్ లో లొకేట్ చేయబడి ఉండేది ప్రెజర్ లైన్ ఫిల్టర్. దే ఆర్ డిజైన్డ్ టు హ్యాండిల్ ది సిస్టమ్ ప్రెజర్ అండ్ రీసైజ్డ్ ఫర్ ద స్పెసిఫిక్ ఫ్లో రేట్ ఇన్ ద ప్రెజర్ లైన్ వేర్ దే ఆర్ లొకేటెడ్. దే ఆర్ డిజైన్ టు హ్యాండిల్ ద సిస్టమ్ ప్రెజర్. అవి సిస్టమ్ ప్రెజర్ ని హ్యాండిల్ చేసే విధంగా డిజైన్ చేయబడ్డాయి. ఆర్ సైజ్డ్ ఫర్ ది స్పెసిఫిక్ ఫ్లో రేట్. ఎట్లా సైజ్ చేసిరంటే స్పెసిఫిక్ ఫ్లో రేట్ ఇన్ ద ప్రెజర్ లైన్ లో ఉండేటువంటి స్పెసిఫిక్ ఫ్లో రేట్ ని బట్టి డిజైన్ చేయబడి ఉంటుంది. వేర్ దే ఆర్ లొకేటెడ్, ఎక్కడ లొకేట్ చేయబడింది అనే దాన్ని బట్టి. ప్రెజర్ ఫిల్టర్స్ ఆర్ ఎస్పెషల్లీ సూటెడ్ ఫర్ ప్రొటెక్టింగ్ సెన్సిటివ్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ సర్వో వాల్వ్స్ because pressure filters are located just downstream from the pump. పంప్ కి డౌన్ స్ట్రీమ్ లో ఇది బిగించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ప్రెజర్ ఫిల్టర్స్ ఆర్ ఎస్పెషల్లీ సూటెడ్ ఫర్ ప్రొటెక్టింగ్ ద సెన్సిటివ్ కాంపోనెంట్స్ ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత దే ఆల్సో హెల్ప్ టు ప్రొటెక్ట్ ద ఎంటైర్ సిస్టమ్ ఫ్రమ్ ఎనీ పంప్ జనరేటెడ్ కంటామినేషన్. పంప్ జనరేటెడ్ వల్ల పంపింగ్ వల్ల వచ్చేటువంటి ఏ కంటామినేషన్, ఏ రకమైనటువంటి కంటామినేషన్స్ అయినా కూడా ఇది ఖచ్చితంగా వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. దిస్ ఈస్ ప్రెజర్ లైన్ ఫిల్టర్ ఫిగర్. ప్రెజర్ లైన్ ఫిల్టర్ ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది ఫిగర్ నెంబర్ 6 and 7. దట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే అది లొకేషన్, అక్కడ అది పెట్టడం అప్ స్టేర్ లో ఉంటే ఇది డౌన్ స్టేర్ లో ఉంటుంది అంతే. ఆఫ్లైన్ ఫిల్టర్ అనేది an offline filtration circuit includes its own pump and electric motor. ఆఫ్లైన్ ఫిల్టరేషన్ సర్క్యూట్ అనేది ఇంక్లూడ్స్ ఇట్స్ ఓన్ పంప్ అండ్ ఎలక్ట్రిక్, దానికి సొంత పంప్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. ఏ ఫిల్టర్
అండ్ అప్రోప్రియేట్ కనెక్టింగ్ హార్డ్వేర్. ఒక ఫిల్టరు ఒక సరైనటువంటి హార్డ్వేర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. దీస్ కాంపోనెంట్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఆఫ్ లైన్ యాజ్ ఏ స్మాల్ సబ్సిస్టమ్ సపరేట్ ఫ్రమ్ ది వర్కింగ్ లైన్స్. ఈ కాంపోనెంట్స్ అనేవి ఆఫ్లైన్ లో కనెక్ట్ చేయబడి ఉంటాయి. స్మాల్ ఎట్లా అంటే స్మాల్ సబ్ సిస్టమ్ అనేది సపరేట్ చేస్తుంది, ఫ్రమ్ వర్కింగ్ లైట్స్ నుంచి సపరేట్ చేస్తుంది. ఆర్ దే మే బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ కూలింగ్ లూప్, లేకపోతే ఇది ఫ్లూయిడ్ కూలింగ్ లూప్ లో కూడా ఇంక్లూడ్ చేయబడి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఫ్లూయిడ్ ఈజ్ పంప్డ్ కంటిన్యూస్లీ అవుట్ ఆఫ్ ది రిజర్వాయర్. ఫ్లూయిడ్ అనేది కంటిన్యూస్ గా రిజర్వాయర్ లోకి పంప్ చేస్తూ ఉంటుంది. త్రో దేని ద్వారా అంటే త్రో ఆఫ్లైన్ ఫిల్టర్ గుండా ప్రవహింపజేస్తుంది బ్యాక్ టు ద రిజర్వాయర్ కి తిరిగి వెళ్ళేటట్టుగా. దిస్ ఈస్ ద ఫిగర్ నెంబర్ 8. వాట్ ఈస్ ఆఫ్లైన్ ఫిల్టర్? This is called an offline filter figure, schematic diagram. So that's all for the topic today.